లగ్నం చేసుకో, వాళ్ళకే నీ పిల్లనిచ్చుకో. నీకు పిల్ల వద్దు, నువ్వు వద్దు అన్నయ్య. కౌరవులు మన దగ్గర గారు, వాళ్ళు మనకు పాండవులకు నీకు వాళ్ళు పగోలే. పొరపాటు అయింది. తోడబుట్టిన దానవమ్మ, తోడబుట్టిన దానవమ్మ, హస్తమెందుకు చెల్లెరా, తోడబుట్టిన దానవమ్మ, హస్తమేలా చెల్లెరా, హస్తమెందుకు చెల్లెరా. అనరాని మాటలన్నీ అంటివి బలారాముడా, అనరాని మాటలన్నీ అంటివి బలారాముడా, అనరాని మాటలన్నీ వచ్చి నేను కాలు మొక్కినప్పుడు, నన్ను తన్నప్పుడు, అనరాని మాటలు అన్నప్పుడు నా చిన్న శ్రీకృష్ణుడు నన్ను ఉంచి పెద్ద చేసి ఇట్లా చేస్తే, అయ్యా నువ్వు అప్పటా అన్నయ్య నాకు అమ్మారు మాకు నీవు, అమ్మారు మాకు నీవు అసురాలవిగా, అమ్మారు మాకు నీవు కోటి వరహాలు ఇస్తా, పిల్లనిస్తా అంటున్నావు అన్నయ్య. ధరణిలో మాండవ్య పురమందు వలసిన, ధరణిలో మాండవ్య అన్నయ్య కరిరాజామరుడు మరల నిర్మమో గోతుగా,
నా కుమార్తెకు వివాహం జరుపుతాం. చేసుకుంటా అన్నయ్య, మరి ఏం చేస్తాగా? సరే సరే, మా తప్పు అన్నా బలరామ చెల్లెలా సుభద్ర సాగండి చెల్లెలా సుభద్ర కోపం జాలించు. అన్న తప్పు మన్నించు. ఈ తరలి వచ్చిన జనాలకు ఈ ద్వారకాపురంలో శశిరేఖకు అభిమానులకు లగ్నము చేద్దాము. అన్నయ్య మరి ఓ అమ్మో అయ్యో రావే ఒక పాయి పొద్దునింది చక్రవరాజుకి మంగళము చెరువు
మధ్యలో శంకరరాజుకి మంగళము మగడార్తిస్తున్నాడా అందరికీ నమస్కారం. ఎందుకంటే అరే ఎంతో ఎంతో కొద్ది గొప్ప రాత్రి ఎక్కువ లేక మేము కూడా నిర్వహణ చేయలేదు. కాకపోతే అటు తిరిగి అందరికీ పరిశ్రమలలో గొంతులు పోవచ్చు అందించాలి. దాత మధు గారికి 50,000 రూపాయలు ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి అందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలపాలి. ఎందుకంటే దీంతో అయిపోయేది కాదు. రాబోయే రోజుల్లో సరే ఈ యొక్క భాగవతమే కాదు, ఏ ఇబ్బందులు వచ్చినా నైటు ఏదైనా ఆపద వచ్చినా అవసరం ఉండేందుకు మధుగారు ధైర్యం చేసి అన్ని సామాన్లు మధ్యలో కావచ్చు, హార్మాన్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సామాన్లు కావచ్చు,
ఇక్కడ అయినా ఖర్చు కావచ్చు 50,000 రూపాయలు ఇచ్చిండు. అట్లాగే మిర్లోని కూడా పప్పతిరెడ్డి యాదగిరెడ్డి వార్డు నెంబరు ఆయన కొంత సాయం చేసి ఇంకా చాలా మంది చేశారు. అట్లాగే కృష్ణ ఎల్లిండు ఈ లైట్లు మొత్తం సాయం చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా చేశారు. నెక్స్ట్ కూడా ఎందుకంటే ఎవరేమైనా జనాలను ఇబ్బంది పెట్టి నిద్రపోకుండా చేసినందుకు మన్నించాలి. ఎందుకంటే కొంతమేర లేట్ అయింది. అదో ఇదో అందరూ వ్యవసాయ పనులు ఉన్నోళ్ళు కాబట్టి వేరే పనులు ఉండొచ్చు. సరే మీరందరూ మన్నిస్తేనే మళ్ళొకసారి చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరందరూ మన్నిస్తారని మళ్ళోసారి ఈ యక్షగానం ఇక్కడ భాగవతం కావచ్చు సంవత్సరం అయింది. అంతకుముందుకు బాబాయ్ పర్వతాలు ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు కావచ్చు, నెలకోసారో 2 నెలలకోసారో నేను ఆ లెమ్మడి మామూలుగా ఒట్టిగా పోయి అలా ఖర్చులు అవుతున్నాయి. కానీ అలా ఒట్టినే పోయి నేను అలా చేరి తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే చిన్నపాటి సమస్యతో కల్లూరు శేఖర్ని ఇందులో మేము సభాముఖంగా ఆయనకు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇందులో తక్కువ వేషాలు ఉండటం వల్ల ఆయనను మేము వీళ్ళంతా తాళ్ళు ఉన్నాయనే ఉద్దేశంతో పిలవలేకపోయారు. ఆయన కూడా కొద్దిగా బాధలో ఉండు మన్నించాలని కోరుతున్నాను. ఎందుకంటే పొరపాటు జరిగింది వాస్తవమే. ఆ పొరపాటుని ఒప్పుకుంటున్నాం. నెక్స్ట్ అటు జరగకుండా చూస్తాం. నేనే కావచ్చు సందర్భం అయినా ఇదైతే ఆగదు. ఇంకా కొంతమంది యువకులు నేర్చుకొని గ్రామానికి ఏ పార్టీలకు అతీతంగా ప్రజలకు ఏ నైట్ ఏదో సరే మనం కావాలని కోరుకుంటలేము. ఆపదలు వచ్చినప్పుడు నైట్ 12 కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు, అయినా పర్వాలేదు. అందరు ఇక్కడ మనతో పాటు ఎస్సీ కాలనీ నుంచి అయితే మరీ ముఖ్యంగా ఎల్లన్న కావచ్చు, గోపన్న కావచ్చు, ఇంకా చాలామంది ముత్తులు నరసింహ వీళ్ళందరూ మేమంటే యాలకు పోము. వాళ్ళు ఇక పిలవంగానే ఎక్కడ ఆపద నుంచి అక్కడ తలుపు కొట్టగానే లేచి వచ్చి ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు మన బంధుత్వం కావచ్చు ఎక్కడున్నా కానీ మంచి సాయం చేస్తున్నారు. అందుకొరకే మీకు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే సరే మేము ఇవాళ మేము ఎప్పటి నుంచో 20 ఏళ్ళ సంది చేస్తున్నాం. ఇవాళ పరిధి లేదు, చేయాలనే ఓపిక కూడా లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమంది చిన్న వయసు ఉన్నోళ్ళు సైదులు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళు అందరినీ కోరేది ఒకటే. కానీ ఇందులో కొద్దిగా సైదులు ఏంటంటే ఎక్కువ జానయో కృష్ణయో సత్య వీళ్ళందరూ మా వాళ్ళందరూ వీళ్ళందరూ కలిసి కూడా వచ్చినప్పటికి కూడా కొద్దిగా ఎక్కువ ఈ యక్షగానం మీద పుస్తకాలు తేవటం అది ఇది. లేకపోతే వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే నేను ఇప్పటివరకు ఇళ్ళకి వచ్చేవాడిని కాదు. ఊళ్ళో సమస్యలు నా సమస్య నాతోని కాకుండా ఉండేవాడిని. కానీ ఇక వాళ్ళంతా చేస్తూ ఉంటే మనం ఎందుకు కాదనాలి. ఎంతోమంది పెద్ద మనుషులు ప్రాణం జీవితం ఉన్న రోజు ఈ కళారూపంలో పాల్గొన్నారు. కాబట్టి మీకు అందరూ దయచేసి మన్నించి నేను చిన్నపాటి పొరపాటు జరిగితే మన్నించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. అట్లాగే మా పంతులు ఉద్దారం, అట్లాగే యాదన్న ఆవులేద వీళ్ళంతా మాకు బాగా ఎప్పటికప్పుడు నిలువంగానే సహకరించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. దయచేసి అందరూ మన్నించవాలి.